ఉప్పు వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయంటారు. అవును, సరైన పరిణామంలో తీసుకోవాలి. లాభాలు ఏంటి మేడం? లాభం ఏమి ఉండదు. మనం అనుకున్నాం కదా ఇప్పుడే, యాక్చువల్గా మనం తినే ఫుడ్లో ఆల్రెడీ కొంతవరకు ఉప్పు ఉంటుంది. ఇప్పుడు మనం తోటకూర తీసుకున్నాం అనుకోండి, తోటకూరలో ఎంతో కొంత ఉప్పు ఉంటుంది. ఎవ్రీ వెజిటబుల్, ఎవ్రీథింగ్ హ్యాస్ సాల్ట్ ఇన్ ఇట్. మన టేస్ట్ బడ్స్ అలా అలవాటైపోయి వేసుకుంటున్నాం. మేడం 5 గ్రాముల ఉప్పు అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు సామాన్య ప్రజలు దాన్ని ఎలా బేరీజ్ వేసుకోవాలి? ఎట్లా అంటే 5 గ్రాములు, ఇప్పుడు మనం 1 టీ స్పూను, మనకి స్పూన్స్ ఉన్నాయి, టీ స్పూను, టేబుల్ స్పూన్ అలా ఉన్నాయి కదా. టీ స్పూన్ అంటే చిన్నది, ఆ టీ స్పూను కొట్టేసేస్తే వన్ లెవెల్ టీ స్పూన్ అంటాం మేము దాన్ని. 1 లెవెల్ టీ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 5 grams ఆఫ్ కామన్ సాల్ట్. ఓకే. అది చాలా ఈజీ. సో మనం ఒక కుటుంబ సభ్యులు 5 ఉన్నాం అనుకోండి, మనం వంట చేసేటప్పుడు 5 టీ స్పూన్లు ఉప్పు తీసుకు పక్కన పెట్టుకోవాలి. మనం ఏం వండుకున్నా అంత మొత్తం అందులోనే వండేసేయాలి. అంత క్వాంటిటీ అంటే ఒక్కొక్క పర్సన్కి 5 grams అంటే 1 లెవెల్ టీ స్పూన్. ఫుల్ టీ స్పూన్ కాదు, ఫుల్ టీ స్పూన్ 5 + 5 10 అవుతుంది. అది యాక్చువల్గా మనం భారతీయ ఆహారంలో చూసుకుంటే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రికమెండ్ చేసిన ఉప్పు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వాడుతున్నాం. కొన్ని చోట్ల అయితే కొన్ని ఆహార పదార్థాల్లో 600 times మోర్ దెన్ ద రికమెండెడ్ సాల్ట్ ఇంటేక్ ఉంటుంది.